కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో సనత్ నగర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితోనే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా పరిపాలన కార్యక్రమాలకు ఈ గెలుపు నిదర్శనమని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో విజయడంకా మోగిస్తామన్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో అంబరాన్ని పడింది. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాల్లో క్లీన్ స్వీప్ చేసినందుకోసము మేము చాలా కాంగ్రెస్ పార్టీ సనత్ నియోజకవర్గంలో ఇక్కడ అన్ని 8 డివిజన్లో డాక్టర్ కోట నీలమక్క గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఇలాంటి క్లీన్ స్వీప్ చరిత్రలో కూడా ఎన్నో లేని ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పనిలో మన తెలంగాణ ప్రజలు ఆయన మీద నమ్మకంతో వార్డులల్లో ప్రతి ఒక్క వార్డులలో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం గెలిపించడం జరిగింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన గ్రేటర్ హైదరాబాద్ కానీ మల్కాజిగిరి కానీ శ్రీలింగంపల్లి కార్పొరేషన్లో కానీ దీంట్లో అత్యధికంగా మెజారిటీతో గెలిచి 3 మేయర్ కైవసం చేసుకుందామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అంతకన్నా మించి సనత్ నగర్ నియోజకవర్గంలో 8 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి బీజేపీ బీఆర్ఎస్ నామరూపాన లేకుండా ఇక్కడ మేము చేసి డాక్టర్ కోట నీలమక్క గారికి బహుమానంతో పాటు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక బహుమానం ఇచ్చి ఇక్కడ సనత్ నగర్లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా అని చెప్పి ఇక్కడ ఉన్న పార్టీలకు అన్ని డిపాజిట్లు కళ్ళంతో అవకాశం కంపల్సరీ ఉన్నది. ఎందుకంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా